కేశినేని నాని వసంతపై దేవినేని ఉమా ఫైర్. ఎంపీ బీఫామ్ టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నాడు. అమరావతిపై నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు, లోకేష్లపై విషం చిమ్ముతున్న నాని 6 ఎమ్మెల్యేలను బొందపెట్టి వైసీపీ నేతలతో చేతులపై చేతులు వేసుకుని తిరిగాడు. మైలవరంలో వీరప్పంతో చెట్టాపట్టాలేసుకుని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాడు. కొండపల్లి ఫలితాలొచ్చినప్పుడు కుర్చీలు కౌన్సిలర్ల మీద ఎగిరిపడుతుంటే చెరువు పక్క చిద్విలాసంగా ఎంపీ, ఎమ్మెల్యే కూర్చున్నారు. దీన్నేమంటారు? రాజకీయ వ్యభిచారం కాదా అని కేశినేని నాని వసంతపై దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. దేవుడున్నాడు. సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఉంది. తప్పకుండా న్యాయం, ధర్మమే ఈ దేశంలో గెలుస్తాయి. న్యాయం, ధర్మమే నిలబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే గెలుస్తుంది. తాత్కాలికంగా రాజారెడ్డి రాజ్యాంగంతో ఈ పాపాలన్నీ చేసినా చివరికి గెలిచేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే. వాటి మళ్ళీ చెప్తున్నాను, కేశినేని నాని, ఈరోజు నువ్వు అమరావతి రైతుల మీద, అమరావతి రాజధాని మీద నువ్వు కక్కిన విషాన్ని వెనక్కి తీసుకో. అమరావతి రైతాంగం ఉసురుతవుతుంది. విజయవాడ మహానగరానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రెయిన్లెస్ సిటీగా, ఒక పరిశుద్ధమైన నగరంగా, పారిశుద్ధ్య విషయంలో కావచ్చు, ఘాట్లు ఈ పుష్కరాల ఘాట్ల నిర్మాణంలో కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లై కన్స్ట్రక్షన్లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ జీతాలు కూడా భారమయ్యాయి. వాటిని వాళ్ళ ప్రభుత్వం కట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, లేకపోతే హజ్ కానీ, లేకపోతే షాదీఖానాలు కానీ, మైనార్టీ సోదరులకు కట్టిన భవనాలు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి నిర్మాణాలు కావచ్చు, విజయవాడ మహానగరంలో హాస్పిటల్లో 100 కోట్లు ఖర్చు పెట్టిన భవనాలు కావచ్చు, టిట్కో ఇళ్ళు ఏమీ కనపట్లేదు. కేశినేని నానికి ఆ బీఫామ్ కనపడతా ఉంది. వైసీపీ పార్టీ బీఫామ్. పాపం టిట్కో, పాపం మహాలక్ష్మి, పాపం సీన్. వీళ్ళ చెప్పులు అరిగే విధంగా 26 నెలలుగా హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కేశినేని నాని, వసంత కృష్ణ ప్రసాద్ కుమ్మక్కు రాజకీయాలు. ఈ కుమ్మక్కుతో వీళ్ళు పాపం ప్రజా జీవితంలో పనిచేసే అవకాశం కానీ ప్రమాణ స్వీకారం చేయలే. కోర్టులో ఆ రోజు కుర్చీలో ఎరగొడతా ఉంటే ఎమ్మెల్యే, ఎంపీ చోద్యం చూశారు. చిట్టుకోపు మీద పడతా, సీను మీద పడతా, నీళ్ళు అటు ఇటు జరిగారు. పాపం వాళ్ళ మీద పడ్డా. వైసీపీ కొండాలు వాళ్ళ మీద ఇలా విధ్వంసం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ కుమ్మక్కయ్యారు. 2019 ఎన్నికల ముందు కుమ్మక్కైనట్టు దేవినేని ఉమాని పొందబెట్టడానికి ఎంత దిగజారాలా? దేవినేని ఉమాని చంపడానికి ఇంత దిగజారాలా రాజకీయంగా? కాబట్టి ఈ పాపాలన్నిటికీ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీని భూస్థాపితం చేసి ఈ రాజకీయ అవకాశవాదులు కేశినేని నాని కావచ్చు, ఎల్ఐ కావచ్చు, పుల్లయ్య కావచ్చు, వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టడానికి కార్యకర్తలు, నాయకులందరూ కూడా సంఘటితం అవ్వాలని, పోరాటం చేయాలని అందరికీ తెలియజేస్తున్నారు.